గులాబ్ జామ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది గులాబ్ జామున్ ప్యాకెట్ ఏదైనా తీసుకోవచ్చు, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్యాకెట్ తీసుకోవచ్చు. అది తీసుకొని ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలు, ఇవి వాటర్ పోసుకునే దానికన్నా వాటర్ కూడా వేసుకోవచ్చు పిండి కలుపుకోవడానికి. వాటర్ కంటే పాలు వేస్తే మంచిగా కుక్ అవుతుంది పిండి. అట్లా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని, మనకి రౌండ్స్ బాగా తీయడానికి పాసిబిలిటీ అయ్యేలా. ఫైవ్ మినిట్స్ ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనం షుగర్ పాకం రెడీ చేసుకుందాం. ప్రాసెస్ చూద్దాం. 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. ఒక చిన్న ప్యాకెట్కి నేను చెప్పే క్వాంటిటీస్ 1.5 కప్పు. 2 కప్స్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాకం కాంచుకుందాం. మనకు చక్కెర కరిగిపోయేంత వరకు కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు పెట్టుకుంటే చాలు. ఒక జస్ట్ స్టిక్కీగా అయ్యేంత వరకు అంతే. మరిగేటప్పుడు ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోండి. 2-3 దంచి పొడి వేసుకోండి. స్టిక్కీగా ఉండాలి. అప్పుడు బంద్ చేసుకోండి. ఇంత ఫ్లేమ్ బంద్ చేసేస్తాం. 1 కప్కి 1 కప్ వాటర్ కరెక్ట్ సరిపోతాయి. కొన్ని వాటర్ ఎక్కువ అయితే ఎక్కువసేపు మరిగించుకోండి, కరెక్ట్ పాకం వస్తుంది. ఓకేనా? మూత వేసుకొని చల్లబెట్టుకోండి. చేతికి ఇలా ఆయిల్ రాసుకొని ఇంకా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. బాల్ లాగా అన్ని ఇలా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ తిప్పితే మనకి ఎక్కడ స్క్రాచెస్ రాకుండా ఉంటాయి. ఇలా మొత్తం గుడ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి ఎక్కిన తర్వాత ఇట్లా హ్యాండ్ పెట్టి చూస్తే వేడి మనకు వస్తే అప్పుడు మంచి వేడినట్టు ఇంకా అన్ని గుండ్లను వేసుకోవాలి. బాల్స్ మెల్లిగా అలా వదులుకోవాలి ఒకటి తర్వాత ఒకటి, లేకపోతే మన చేతిలో చుడుతుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇవన్నీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి కానీ లోపల కుక్ అవ్వవు. ఓకే. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా చూసుకోండి. అప్పుడే మనకి ఇవి మాడిపోకుండా ఉంటాయి. అంతే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా పాకం గోరువెచ్చంగా ఉండగానే అందులో వేసేసుకోవాలి. ఇలా అన్ని వేసేసుకొని 1/2 అవర్ మంచిగా నాననివ్వాలి. అప్పుడే మంచి పాకం పీల్చుకొని మనకి బాల్స్ అన్ని డబుల్ అవుతాయి. అప్పుడే తినాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్, నూరు నుంచి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.